గరుడు ఆంజనేయ స్వామి కథ. ఒకరోజు గరుడు విష్ణుమూర్తిని అడుగుతాడు. ప్రభు, నాకన్నా బలవంతుడు వేగవంతుడు ఈ మూడో లోకాలలో ఎవరైనా ఉన్నారా ప్రభు? అప్పుడు మహావిష్ణువు ప్రశాంతంగా చెబుతాడు. ఉన్నాడు. గరుడని కన్నా ఎక్కువ బలమున్న భక్తుడు ఉన్నాడు. గరుడికి ఆశ్చర్యమేసింది. ఎవరు ప్రభు అని అడిగాడు. విష్ణుమూర్తి గరుడని తీసుకొని కిష్కింద ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక వానరుడు నిశ్చయంగా కూర్చొని రామనామం జపిస్తూ ధ్యానంలో ఉంటాడు. అతడే ఆంజనేయస్వామి. విష్ణుమూర్తి అంటాడు, గరుడ ఇతడే హనుమంతుడు, రామభక్తి చేత బలం పొందినవాడు. గరుడు హనుమంతుని చూసి తన శక్తిని చూపించాలనుకున్నాడు. గరుడ, నీ శక్తి నీకు తెలుసు, కానీ భక్తి వల్ల వచ్చే శక్తి మీకు తెలియదు. హనుమంతుడు తన పుస్తకాన్ని నేలపై ఉంచుతాడు. ఈ వానరుని కాస్త ఎత్తి చూడు అని అంటాడు. గరుడు ఎంత ప్రయత్నించినా వానరుడిని కదిలించలేకపోతాడు. అప్పుడు గరుడకి అర్థమైంది. హనుమంతుడు చెబుతాడు, ఇది నా శక్తి కాదు గరుడ, శ్రీరామ నామశక్తి. గరుడు వినయంతో నమస్కరిస్తాడు. నన్ను అహంకారం నుంచి రక్షించాడు. విష్ణుమూర్తి సంతోషపడతాడు.